వెల్కమ్ టు విజిల్. నాటి జగన్ విధ్వంస రాజకీయ వికృత క్రీడలో ఒక ఐపీఎస్ అధికారి తాను నమ్మిన సిద్ధాంతం ధర్మం. ఆ అధికారి ధరించిన కాకి చొక్కా పరమావధి ధర్మాన్ని చెరపట్టనీయకుండా కాపాడటానికి కట్టుబడిన వ్యక్తిత్వం. ఐపీఎస్ అధికారి బిందు మాధవ్ విలువలే ఊపిరిగా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన ఈ అధికారి వ్యక్తిత్వాన్ని బలి చేయటానికి నాటి పోలీసు శాఖలోనే అనేక కుట్రలు కుతంత్రాలు జరిగాయి. నాటి పల్నాడు ఎన్నికల రణక్షేత్రంలో అధికార పార్టీ నాయకుల పీచ మనిచి నాటి మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రాణాలు కాపాడటం మాత్రమే కాదు, మాచర్ల నియోజకవర్గాన్ని చెంబల్లోయగా మార్చి గత 25 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న పిన్నెల్లి సోదరుల అక్రమాలకు రిగ్గింగ్కు చెక్ పెట్టి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి కంకణం కట్టుకున్న గరికపాటి బిందు మాధవ్ను ఏరి కోరి నియమించింది నాటి ఎన్నికల కమిషన్ కావటం విశేషం. వాస్తవానికి పులివెందుల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నాటి చెంబల్లోయ మాచర్లలో ఆల్ టైమ్ రికార్డ్ పోలింగ్ నమోదైంది. రాష్ట్ర యావరేజ్ పోలింగ్ కంటే కూడా అధిక శాతం మాచర్లలో పోలింగ్ జరిగింది. పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయని ముందే తెలిసినా అక్కడి పరిస్థితులు సమీక్షించి జాగ్రత్తలు తీసుకోకుండా సిఎస్ జవహర్ రెడ్డి, నాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బిందు మాధవ్కు సహాయ నిరాకరణ చేశారు. బిందు మాధవ్ ఎలాంటి నిస్సహాయ స్థితిని ఎదుర్కొన్నారో తరచి చూస్తే ఒళ్ళు గగుర్లు పుడతాయి. బిందు మాధవ్పై అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కసి పెంచుకుని ఏ విషయంలోనూ సహకరించలేదని మీడియా ఆనాడే రిపోర్ట్ చేసింది. వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేసిన కొందరు డిఎస్పీలు, సిఐలు కింది స్థాయి సిబ్బందిని కొనసాగిస్తే ఎన్నికల నిర్వహణ కష్టమని బిందు మాధవ్ సవివరంగా నివేదిక సమర్పించినా అప్పటి డీజీపీ కసిరెడ్డి వారిని బదిలీ చేయలేదు. దాని ఫలితమే ఎన్నికల్లో హింస చెలరేగింది. ఈసీ చేతిలో సస్పెన్షన్కు గురైన గురజాల డీఎస్పీ పల్లవరాజు, నరసరావుపేట డీఎస్పీ వర్మ వైసీపీకి పాలేరులుగా పనిచేశారు. వీరు అనేక కుట్రలకు పాల్పడడంతో కొన్ని చోట్ల ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా లాఠీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోలింగ్ రోజున నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనుషులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగారు. వారిని చెదరగొట్టాలని ఎస్పీ ఆదేశిస్తే ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయనే పంపించేస్తారని పోలీసులు బదిలిచ్చారు. నరసరావుపేట ఎమ్మెల్యే వెంట 70 నుంచి 80 మంది 10 వాహనాల కాన్వాయ్తో తిరుగుతుంటే అన్ని వాహనాలను ఎందుకు అనుమతించారని బిందు మాధవ్ అడిగితే కేవలం 2 వాహనాలు ఉన్నాయని పోలీసులు పచ్చి అబద్ధాలు చెప్పారు. పోలింగ్ రోజు మధ్యాహ్నం ఎమ్మెల్యే గోపిరెడ్డిని గృహ నిర్బంధం చేయాలని, తన అనుమతి లేకుండా ఆయన్ని బయటకు పంపొద్దని ఎస్పీ ఆదేశించారు. కానీ కాసేపటికే గోపిరెడ్డి మున్సిపల్ స్కూల్ దగ్గర హడావుడి చేయడంతో బిందు మాధవ్ అవాక్కయ్యారు. ఎందుకు వదిలేశారని అడిగితే ఓటు వేస్తానంటే బయటకు పంపామని పోలీసులు బదిలిచ్చారు. ఇక మాచర్ల నియోజకవర్గం కండ్లగుంటలో టీడీపీ ఇతర అభ్యర్థుల ఏజెంట్ల ఇళ్లకు వెళ్ళి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి దాడులు చేశాడు. వారు భయంతో డిఎస్పీకి ఫోన్ చేసి సాయం కోరితే వారిని ఆదుకోవటానికి రాకపోగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే సోదరుడికి ఆ డిఎస్పీ చెప్పాడు. ఫలితంగా బాధితులపై రెండోసారి దాడికి పాల్పడ్డారు. పోలింగ్ మర్నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 100 మందితో కారంపూడి వెళ్ళి టీడీపీ కార్యాలయంపై దాడి చేసి పలువురిని కొట్టారు, కారుకు నిప్పు పెట్టారు. అయినా డిఎస్పీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. పల్నాడు జిల్లాలో కొందరు పోలీసు అధికారి పార్టీకి ఏజెంట్లులాగా పనిచేశారు. పోలింగ్ సందర్భంగా అల్లర్లు ప్రేరేపిస్తారని అనుమానం వచ్చిన వారిని అరెస్ట్ చేయాలని ముందు రోజు ఎస్పీ ఆదేశిస్తే వారిలో 30 మందిని వదిలేశారు. టెలికాన్ఫరెన్స్లో ఎస్పీ ఇచ్చిన ఆదేశాలని ఎప్పటికప్పుడు వైసీపీ నాయకులకు పోలీసులు చేరవేశారు. అభ్యర్థుల వాహనాలను ఆకస్మిక తనిఖీలు చేయాలని ఎస్పీ ఆదేశిస్తే వారు చేయకపోగా ఆ సమాచారాన్ని లీక్ చేసేవారు. హింసాత్మక ఘటనలో ఫలానా వాళ్ళను అరెస్ట్ చేయాలని ఎస్పీ ఆదేశిస్తే అధికార పార్టీ కార్యకర్తలను స్వేచ్ఛగా వదిలేశారు. అన్ని వైపుల నుంచి ఎదురైన సహాయ నిరాకరణతో ఎస్పీ బిందు మాధవ్ దాదాపుగా ఒంటరయ్యారు.
కింది స్థాయి పోలీసు అధికారుల మాట వినకుండా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనిచేశారు. పోలింగ్ ముగిసింది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించాలి. ఆ వాహనాలపై దాడి చేస్తారేమో అనే అనుమానం ఎస్పీ మనసులో మెదిలింది. తన క్రింద డిఎస్పీ సిఐల్ని నమ్మలేని పరిస్థితి. ఆర్మ్డ్ ఫోర్సెస్ పహారాలో ఆఖరి ఈవీఎం వాహనం తెల్లవారుజామున 5 గంటలకు స్ట్రాంగ్ రూమ్ చేరింది. అప్పటికి ఎస్పీ బిందుమాధవ్ ఒంటిపై ఉన్న యూనిఫామ్ ధరించి 2 రోజులవుతుంది. స్నానం చేయటానికి ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిపించినందుకు నాటి సిఎస్ జవహర్ రెడ్డి బిందుమాధవ్ను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తే ఎన్నికల కమిషన్ స్వయంగా నియమించిన బిందుమాధవ్ను ఈసీ సస్పెండ్ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను పగలగొడుతున్న వీడియోలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. టీడీపీ మహిళా ఏజెంట్ నుదిటిపై గొడ్డలితో నరికిన ఆమె తలకు కట్టుకుని పోరాడిన తీరు పల్నాడులో పరిస్థితులకు అద్దం పట్టింది. అల్లర్లపై నిగు తేల్చేందుకు నాడు ఏర్పాటైన వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ 7 హింసాత్మక ఘటనలపై చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేసింది. ఆ ఘటనలో తన తప్పు లేదంటూ సాక్ష్యాధారాలతో బిందుమాధవ్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం పరిశీలించి బిందుమాధవ్కు క్లీన్ చిట్ ఇచ్చింది. తన సస్పెండ్ కాలాన్ని ఆన్ డ్యూటీగా నమోదు చేసింది. ప్రస్తుతం ఆయన కాకినాడ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. విజుల ప్రేక్షకుల తరపున కాకినాడ వెళ్ళి ఎస్పీ బిందుమాధవ్ను పలకరించి వద్దాం రండి. ఇంట్రోలో చెప్పినట్టు ఏదైతే ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు ఎస్పీగా పనిచేసినటువంటి గరికపాటి బిందుమాధవ్ గారు ఆనాటి అనుభవాల్ని స్వయంగా విజుల ప్రేక్షకులకి పంచుకోవటం కోసం మనం కాకినాడ ఎస్పీ గారి కార్యాలయంలో ఆయనతో ఉన్నాం. నమస్కారం ఎస్పీ గారు. నమస్కారం. ఇంట్రోలో ఏదైతే చెప్పారో అది తర్వాత వెళ్దాం. మీ బాల్యం, మీ కుటుంబ నేపథ్యం తెలియజేస్తారా సార్? నేను పుట్టింది గుడివాడలో అండి. బాల్యం నుంచి కూడా ఫ్రమ్ మై ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ విజయవాడ వచ్చేసారు అమ్మ నాన్న. విజయవాడలోనే చదువుకోవడం జరిగింది. మా అమ్మ నాన్న ఇద్దరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీస్. విజయవాడలోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేదాకా ఉన్నాను. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ జేఎన్టీయూ హైదరాబాద్లో చేశానండి, ఎంసీఏ. ఆ తర్వాత నుంచి ప్రిపరేషన్ అంతా కూడా హైదరాబాద్లో జరిగింది. ఈ ఐపీఎస్ అవ్వాలనే మీ కళ, ఆ కళ నెరవేరినప్పుడు ఆ క్షణాలు, ఆ అనుభూతులు ఒకసారి తెలియజేస్తారు? ఈ ఐపీఎస్ అవ్వాలి, సివిల్ సర్వీస్ అటెంప్ట్ చేయాలి అనేది చిన్నప్పటి నుంచి నర్చర్ చేసిన డ్రీమ్ అయి ఉంటుంది చాలామందికి. నా దగ్గరకు వచ్చేసరికి ఇది ఒక ప్రొఫెషన్ ఉందని, కలెక్టర్, ఎస్పీ అనే మాట వింటూ ఉంటాం, కానీ ఏ ఎగ్జామ్ రాస్తే సెలెక్ట్ అవుతారనేది నాకు ఎక్కువ అవగాహన లేదు. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పీజీ చదివేటప్పుడు నాకు ఒక మెంటర్ ఉన్నారు. నాకు యాప్టిట్యూడ్ నేర్పించిన గురువు గారు శ్రీధర్ గారు అని విజయవాడలో ఉంటారు. హీ అడ్వైజ్డ్ మీ. ఒక్కసారి పిలిచి ఏం చేస్తావో అని అడిగారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం మాత్రం చేయండి సార్, నాకు సూట్ కాదనిపిస్తుంది. ఎంసీఏ అంటే లాజికల్ ఎక్స్టెన్షన్ ఇస్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవుతారు అని అనుకుంటారు కదా అని, నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం మాత్రం చేయాలని లేదు సార్, ఇప్పటికి యాప్టిట్యూడ్ టీచ్ చేస్తున్నాను, ఆలోచిస్తున్నానండి ఏం చేయాలో అని అంటే ఈ ఎగ్జామ్ గురించి చెప్పడం జరిగింది. ఈ యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఒకసారి దీని గురించి తెలుసుకో అని అంటే నేను అటెంప్ట్ చేస్తాను సార్, దీని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను అని సార్కి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఒకసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు ఆ క్షణాలు? డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ జుబిలియంట్ అండ్ ప్రెషియస్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్ అదర్ దాన్ ద బర్త్ ఆఫ్ మై డాటర్. నాకు పాప పుట్టడం ఇస్ ద హై పాయింట్ ఆఫ్ మై లైఫ్, విచ్ హ్యాపెండ్ 1 year బిఫోర్ గెటింగ్ సెలెక్టెడ్. బట్ ఇది సెలెక్ట్ అవ్వటం కూడా ఇట్ వాజ్ ఎ లాంగ్ డ్రాన్ స్ట్రగుల్ ఫర్ మీ. చాలామందికి ఫస్ట్ అటెంప్ట్లో వస్తుంది, సెకండ్ అటెంప్ట్లో వస్తుంది. నేను ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, సెకండ్, థర్డ్ అటెంప్ట్ మెయిన్స్ ఫెయిల్ అయ్యాను, ఫోర్త్, ఫిఫ్త్ అటెంప్ట్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాను. సో ఇట్ వాజ్ డౌన్ హిల్ పర్ఫార్మెన్స్. అయ్యో ఇంకొక అటెంప్టే ఉంది, ఎట్లా అయినా సరే ప్రూవ్ చేసుకోవాలి అనుకున్న టైంలో ఐ వర్క్ వెరీ హార్డ్. లాస్ట్ అటెంప్ట్లో ఐ కుడ్ గెట్ త్రూ. ఆ రిజల్ట్ వచ్చిన రోజున ఎట్లయితే సెలెక్ట్ అవ్వాలనుకుంటామో ఆ రిజల్ట్ చూసే టెన్షన్ ఉండకూడదు, ఎవరైనా ఫోన్ చేసి చెప్పేస్తే బాగుంటుంది నువ్వు సెలెక్ట్ అయ్యావని అని అనుకున్నాను. గిరీష్ అని ఒక ఫ్రెండ్, నాతో పాటు ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్, ఆ రోజు 4 o'clockకి ఫోన్ చేసి ర్యాంక్ వచ్చేసిందన్న మీకు
172 ర్యాంక్ అని కాల్ చేసి చెప్పారు. ఇమీడియట్లీ ఐ ర్యాన్ టు మై వైఫ్ అండ్ టోల్డ్ హెర్. 172 ర్యాంక్ అండి, కరెక్ట్. సో మీరు పెళ్లి చేసుకున్న తర్వాత సివిల్స్లో సెలెక్ట్ అయ్యారు. నేను ఫస్ట్ అటెంప్ట్ రాసేసరికి పెళ్లి చేసేసుకున్నానండి. ఓకే. నేను మొట్టమొదటి అటెంప్ట్ 2011 సంవత్సరంలో ఇచ్చాను. అది ఇచ్చేసరికి ప్రిలిమ్స్ రాసి ఎంగేజ్మెంట్ అయింది, మెయిన్స్ రాసి పెళ్లి చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. మీది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన పెళ్ళా? ప్రేమ వివాహమేనండి, బట్ పెద్దలకి చెప్పి వాళ్ళని ఒప్పించి చేసుకోవడం జరిగింది. మేమిద్దరం JNTUలో ఒకటే టైంలో తను MSc, నేను MCA చదవటం జరిగింది. అప్పుడు పరిచయం అయ్యి పెద్దలకి చెప్పి పెళ్లి చేసుకున్నాను. మీ శ్రీమతి మిమ్మల్ని ప్రేమిస్తే మీరు ప్రేమించాల్సి వచ్చిందా, లేదా మీరే ముందు ప్రపోజ్ చేశారా? లేదండి, నేనే ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అడిగాను. అడిగితే తను వెంటనే చెప్పిన సమాధానం కూడా అదే. పెద్దవాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళ సమ్మతంతో చేసుకుందామని చెప్పడం జరిగింది. సో వెంటనే మా ఇంట్లో చెప్పి అట్లనే వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి మాట్లాడి అందరూ ఒప్పుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాం. మీ శ్రీమతి శ్రీ డాక్టర్ అలేఖ్య గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ అయిపోయి ఆవిడది ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద రీసెర్చ్ గ్రాంట్, ICMR రీసెర్చ్ గ్రాంట్తో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో జూనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. దాంతోపాటుగా షీ హ్యాస్ హర్ ఓన్ స్మాల్ అదర్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్డ్. అది ఇంక్యుబేషన్ స్టేజ్లో ఉందండి. దాన్ని కొంచెం ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ముందుకు తీసుకెళ్ళాలి తర్వాత అనేది ఇట్ ఈస్ హర్ డ్రీమ్. మీరు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు ఎస్పీగా పనిచేశారు. ఆనాటి ఆ ఎస్పీ విధులు, దానికి సంబంధించి మేము రిపోర్ట్ చేసున్నాం ఆనాటి పల్నాడు దురాఘాతాల మీద. మీరు యూనిఫామ్ వేసుకుని మీరు కండక్ట్ చేసిన ఫస్ట్ ఎలక్షన్ అది. ఆ ఎలక్షన్లో ఎంతో చేదు అనుభవాలు. మీరు జనరల్గా పోలీస్ అవ్వాలనే కళ, దానికి సంబంధించి మీరు ఆ ఎన్నికల రణక్షేత్రంలో పాల్గొనటం, దాంట్లో వికృత రాజకీయం పడగలో మీరు పనిచేసి రావటం, ఒక ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవటం, నిజంతో సంబంధం లేకుండా అన్యాయంగా మీతో పాటు ఇంకొక మీ కొలీగ్ IPS కూడా అనంతపురం జిల్లాలో అమిత్ బర్దర్ అతను సేమ్ అలాంటి పరిస్థితి ఉన్నాయి. ఏం జరిగింది అసలు అప్పుడు? April 4th త్రూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నన్ను పల్నాడు ఎస్పీగా పోస్ట్ చేశారండి. ఇట్ వాజ్ 36 days అవే ఫ్రమ్ పోలింగ్ డే. పల్నాడు, యాజ్ ఎవ్రీబడి నోస్, చాలా కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ ప్రాబ్లమాటిక్ డిస్ట్రిక్ట్, పర్టికులర్లీ ఫర్ ఎలక్షన్ టైం. అక్కడ అట్లాంటి ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి day 1 నుంచే చాలా కష్టపడటం జరిగింది. అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏ గ్రామాల్లో ఎట్లాంటి వర్గపోర్లు ఉన్నాయి, ఇదంతా చూసుకొని దానికి సరిపడా కౌంటర్ మెజర్స్ చేయడానికి ముందు నుంచి చర్యలు తీసుకున్నా కూడా కొంత ఫోర్స్ డెఫిసిట్ అనేది కూడా ఉంది. దాంతోపాటుగా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంతమందిని ప్రీపొజిషన్ చేసుకోవడం జరిగింది. ఎలక్షన్ జరిగే టైంలో వీళ్ళైతే మనకి ఫేవరబుల్గా పనిచేస్తారు, ఇట్లాంటి కొంత ప్రీపొజిషన్ చేసిన స్టాఫ్ ఉండడం, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇస్తున్నామో, ఎనీథింగ్ ఈజ్ అ టీమ్ ఎఫర్ట్. నేను ఒక్కడిని అన్ని చోట్ల అన్ని సమయాల్లోనూ ఉండలేను. సో ఆ టీమ్ ఎఫర్ట్ అనుకున్నంత బాగా బయటికి రాకుండా వీళ్ళందరూ కొంతమంది అబద్ధాలు చెప్పడం, కొంతమంది చెప్పిన ఇన్స్ట్రక్షన్ క్యారీ అవుట్ చేయకపోవడం, ఇట్లాంటి సమస్యలు కొంత తలెత్తాయి. బట్ ఫార్చునేట్లీ అదంతా ఇట్ ఈస్ బిహైండ్ మీ నౌ. ఎవరైతే సీనియర్స్, కలీగ్స్, ఫ్రెండ్స్, హూఎవర్ స్టూడ్ బై మీ డ్యూరింగ్ దట్ టైమ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఆనాటి ఘటనలో ఆ సహాయ నిరాకరణ లాంటి పరిస్థితి ఏదైతే ముందస్తు వ్యూహం ప్రకారం మీ కింద సిబ్బంది చేసినటువంటి ఆ పనులకి దాదాపు మీరు ఏదైతే ఆ ఎన్నికల సమయంలో మీరు ప్రయాణించే ప్రాంతాల్లో ఒక రకంగా మీ మీద హత్యాయత్నం లాంటి పరిస్థితి, ఒక భయంకరమైన సినిమాల్లో చూపించినట్టు బీహార్ తరహా వ్యవహారంలో ఉన్న ఘటన, అప్పుడు మీకు ఏమనిపించింది సార్? డెఫినెట్లీ ఇట్ వాజ్ ఎ వెరీ టఫ్ టైం అండి. ఆ రోజున ఎక్కడైతే 1-2 చోట్ల డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్ దగ్గర గొడవలు జరిగాయో ఆ ప్రదేశాలకి నేనే వెళ్ళటం జరిగింది. దట్ డే ఓన్లీ వన్ థింగ్ వాజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్. ఏమి జరిగినా సరే పోలింగ్ ఆగకూడదు. ఎక్కడ గొడవ జరిగినా నేను రీచ్ అవ్వగలిగే దూరంలో ఉన్న చోట్లన్నిటికీ నేనే నా దగ్గర ఉన్న ఫోర్స్ని తీసుకొని వెళ్ళటం జరిగింది. ఎవ్రీవేర్ వి ఎన్ష్యూర్డ్ దట్ పోలింగ్ మస్ట్ బీ కంటిన్యూడ్. ఎక్కడైతే గొడవ జరిగిందో వెంటనే అక్కడ అందరినీ చెల్లాచెదురు చేసి మళ్ళీ నార్మల్సీ రెజ్యూమ్ చేసి మళ్ళీ క్యూలో మనుషుల్ని నుంచోపెట్టి పోలింగ్ స్టార్ట్ చేయడం కోసం అన్ని ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. మీరు అన్నట్టు చాలా వైలెంట్ బిహేవియర్తో కూడా పబ్లిక్ మీదకి రావడం జరిగింది. అయినా కూడా వీ స్టూడ్. దట్ ఈస్ వెన్ ఆల్ ద ట్రైనింగ్ హెల్ప్స్. మన స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ చూపించాల్సిన రోజు ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ ఆగకూడదు అనుకున్నాం.
అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే మన స్టేట్ యావరేజ్ 82.3% అయితే పల్నాడు జిల్లాలో 86% పోలింగ్ జరిగింది ఆ రోజున, డిస్పైట్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్. ప్రాణాలు పణంగా పెట్టి నాటి ఎన్నికల రణక్షేత్రంలో ముందుకు దూకారు. ఆ తరువాత పరిణామాలు, ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ మీ పనితీరును మెచ్చుకుంది, బట్ మిమ్మల్ని ఆనాటి గవర్నమెంట్ ఆ సిఎస్ సస్పెన్షన్ వరకు దారితీసింది. ఆ క్షణాలు మీరేమో బెస్ట్ పోలింగ్ పర్సంటేజ్ తీసుకొచ్చారు. అంత సమస్యాత్మకంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రాణాలు పణంగా పెట్టి ఏదో ఏసీ రూమ్లో కూర్చుని ఆర్డర్స్ ఇవ్వకుండా మీరు తిరుగుతూనే ఉన్నారు. ఆ పరిస్థితి మిమ్మల్ని సస్పెన్షన్కి దారి తీసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఖచ్చితంగా దెర్ ఇస్ మొరైల్ కమింగ్ డౌన్. కొంత అధైర్యపడ్డాను. 1-2 రోజులు కొంచెం ఏమి తెలియని కన్ఫ్యూజన్. ఇంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరియర్లో నన్ను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోస్ట్ చేస్తే నా మీద చర్యలు మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి రికమెండ్ చేయటం, ఇట్లా జరిగింది ఏంటి అని 1-2 రోజులు కొంత అధైర్యపడ్డా కూడా ఆ 2 రోజుల్లోనే చాలామంది సీనియర్స్ నాతో మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది. ఒక సీనియర్ ఆఫీసర్ చెప్పిన మాట, అన్ని ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ నువ్వు పద్ధతిగా ట్రావెల్ చేస్తుంటే కూడా అప్పుడప్పుడు సమ్వేర్ వేరే వెహికల్ వచ్చి నీకు తగలొచ్చు, యాక్సిడెంట్ జరగచ్చు. ఇది అట్లాంటి ఇన్సిడెంట్ అనుకో, యూ డిడ్ నథింగ్ రాంగ్, ఎవ్రీథింగ్ యూ డిడ్ వాజ్ రైట్ అండ్ దట్ డే పోలింగ్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ యూ బీయింగ్ దేర్ అని ధైర్యం చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచి నేను ఏ తప్పు చేయలేదు, ఏదైనా కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ఎ టెస్టింగ్ టైమ్, ఐ హ్యావ్ టు బీ పేషెంట్ అండ్ వెయిట్ అని డిసైడ్ చేసుకొని ఫ్రమ్ దెన్ ఐ క్యారీడ్ ఆన్. ఆ తర్వాత వచ్చిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ విచారణలో ఎటువంటి మీ తప్పు ఏమి ఏసుమంత కూడా లేదు అని తేల్చి మీకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఎలా ఫీల్ అయ్యారు? ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ బిగ్ రిలీఫ్ అండి. ఆ రోజున ఏదైతే మొరైల్ డౌన్ అయ్యి కొంచెం డిజెక్టెడ్గా ఫీల్ అయ్యామో, మనం తప్పు చేయనప్పుడు సిస్టమ్ విల్ స్టాండ్ బై అస్ అనేది ఇట్ రీఇన్ఫోర్సెస్ అవర్ బిలీఫ్ ఇన్ ద సిస్టమ్ అండ్ ఆల్సో డ్యూటీ ఇంకా బెటర్ పర్ఫామ్ చేయడానికి అది చాలా మోటివేటింగ్ ఫ్యాక్టర్. కాకినాడ జిల్లాలో ప్రధాన సమస్యలు ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి, అంతకుముందు మీరు కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చారు, కర్నూలు జిల్లా శాంతి భద్రతలకి ఇక్కడికి ఉన్న ప్రధాన డిఫరెన్స్ ఏంటి సార్? కర్నూలు యాజ్ ఎవ్రీబడీ నోస్ ఇస్ రాయలసీమ రీజియన్, కొంచెం బాడీలీ అఫెన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అక్కడ కొంత ఏదైనా గొడవ జరిగితే వెంటనే కలబడటం ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా రిపోర్ట్ అవుతాయి. కాకినాడ జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ సమస్యలన్నీ కంప్లీట్గా డిఫరెంట్. ఇక్కడ కోస్టల్ డిస్ట్రిక్ట్ అవటం వల్ల ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంటారు, పోర్ట్ ఉంది. అట్లనే ఇక్కడ ల్యాండ్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉండటం వల్ల భూమి తగాదాలు ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రాపర్టీ హియర్. ఏ డిస్ప్యూట్ జరిగినా కూడా ప్రాపర్టీ రిలేటెడ్. ఇక్కడ లిటరసీ రేట్ ఈజ్ ఆల్సో లిటిల్ హయ్యర్ కంపేర్డ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. సో ఎవ్రీబడి ఈజ్ వెల్ అవేర్ అబౌట్ దేర్ రైట్స్, లాలో ప్రొవిజన్స్. కానీ వాళ్ళు వచ్చేటప్పుడే మాకు సగం పాఠం వాళ్ళే చెప్పేస్తారు, ఏం కేసు పెట్టాలి ఇదంతా అని. ఇక్కడ ప్రధానంగా కాకినాడ పోర్టు ప్రధానం మీ జిల్లాలో. ఈ పోర్టు కారణంగా పక్క రాష్ట్రంలో పోర్ట్ లేదు, అక్కడి నుంచి కానీ ఈ రాష్ట్రం నుంచి కానీ ఈ పీడిఎస్ రీసైకిల్ బియ్యం అనేది ఈ పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేసే ఒక నింద కాకినాడ పోర్టుకు ఉంది. ఆ కాకినాడ పోర్టు లోపలికి లారీ వెళ్ళటానికి ముందు మీ పరిధిలో నుంచి ఆ లారీ పోర్టులోకి వెళ్ళాలి. రెవెన్యూ, సివిల్ సప్లైసు, మీ పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఆ కాకినాడ పోర్టుకున్న ఆ చెడ్డ పేరుని ఈ కార్యక్రమంలో దాన్ని అడ్డుకట్ట వేసే మీరు వచ్చిన తర్వాత ఉన్న మార్పులు జరిగినాయా? కంప్లీట్గా ఏదైతే పోర్ట్కి వెళ్ళే దారి ఉందో అక్కడ 2 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఉన్నాయండి. మొత్తం జిల్లాలో 5 ఉన్నాయి, బట్ పోర్ట్కి వెళ్ళే దారిలో 2 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏవైతే 3 డిపార్ట్మెంట్స్ అని చెప్పారో, సివిల్ సప్లైస్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, అందరూ కలిసి అక్కడ ఉండి ప్రతి వెహికల్ వేబిల్ చూడటం, అట్లనే దానిలో ఉన్న మెటీరియల్ ఏంటిది, ఇంతకు ముందర కొంత బాయిల్డ్ రైస్, పీడిఎస్ రైస్ వీటిల్లో కొంత కలిపేసి పంపించడం, ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా కట్టడి చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఐ కెన్ సే దట్ ఇక్కడి నుంచి అట్లాంటి యాక్టివిటీ జరగటం లేదు. మీ జిల్లాలో గంజాయి సమస్య ఏమైనా ఉందా ఎస్పీ గారు? గంజాయి సమస్య ఇక్కడ ట్రాన్సిట్ రూట్ అండి ఇది. ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ లేదా అంతకన్నా పైన ఒరిస్సా నుంచి ప్రధానంగా నేను వచ్చిన తర్వాత రిపోర్ట్ అయిన కేసుల్లో 70% ఒరిస్సా నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది గాంజా. ఎవరైతే ట్రాన్స్పోర్టర్ ఉన్నారో లేదా చిన్న లెవెల్ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఈ దారిని ట్రాన్సిట్ రూట్లో మనకి తుని కానీ సామర్లకోట కానీ ఈ రూట్లో బై రోడ్ అండ్ బై ట్రైన్ ట్రావెల్ చేసేటప్పుడు మనకి కొన్ని ఇన్స్టెన్సెస్లో గాంజా పట్టుబట్టడం జరిగింది. బట్ దాని మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని అది కంట్రోల్ చేయడం కోసం ఏమేం చేయాలో అన్నీ చేయటం జరుగుతుంది.
ఆఫ్ లేట్ ఒక పెద్ద కేసు ఒక 500 కిలోలు గాంజా పట్టుకోవడం జరిగింది. చిన్న చిన్నవి మల్టిపుల్ కేసెస్. అట్లానే కన్జ్యూమర్స్ కూడా ఎక్కడైనా ఓపెన్ ఏరియాలో కానీ ఎక్కడైనా కన్జ్యూమ్ చేస్తుంటే వాళ్ళ మీద కూడా త్రూ ఈగల్ ఐజీ సర్స్ డైరెక్షన్స్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. మీ కాకినాడ జిల్లాలో మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు ఏమన్నా తీసుకుంటున్నారా? స్థానికంగా మొన్న మెడికల్ కాలేజ్ వివాదం, ఆ మహిళలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన సమస్య పరిష్కారం ఏందండి? యా, డెఫినెట్లీ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కంట్రోల్ చేయటం అనేది ఆనరబుల్ సీఎం సార్ అండ్ ఆల్సో ఆనరబుల్ డీజీపీ సార్ ఇద్దరు మాకు అందరికీ ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్. టాప్ ప్రయారిటీ మస్ట్ బి గివెన్ టు కంట్రోలింగ్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఎక్కడైనా కానీ సమస్య తలెత్తితే సత్వరం స్పందించాలి. అట్లనే ప్రివెంటివ్ మెజర్స్ కూడా విస్తృతంగా తీసుకోవాలి అని రిపీటెడ్గా చెప్పడం జరిగింది. దీని గురించి మేము అన్ని మాధ్యమాల్లో కంప్లైంట్ చేయటం ఇంక్రీజ్ చేయడానికి, ఎక్కడన్నా సమస్యలు తలెత్తితే శక్తి యాప్ కానీ శక్తి టీమ్స్ కానీ ఇవి యాక్టివ్గా పనిచేస్తున్నాయి. అట్లనే స్కూల్స్లో, ఇంటర్మీడియట్ కాలేజెస్లో అక్కడ మేము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, అట్లనే ఏదైనా రిపోర్టింగ్ మెకానిజం మీరు ఏదున్నా కానీ మాకు చెప్పండి అని మా నంబర్ షేర్ చేయటం కానీ, స్కూల్ వదిలే టైంకి లేదా కాలేజెస్ వదిలే టైంకి డ్రోన్ పెట్రోల్, ఒక డ్రోన్ అక్కడికి పంపించి అక్కడంతా పద్ధతిగా వెళ్తున్నారా లేదా, అందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు సేఫ్గా ఉందా లేదా, ఇవన్నీ మానిటర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇవన్నీ ప్రివెన్షన్కి ఎట్లా పనిచేస్తాయో, కంప్లైంట్ వస్తే తీసుకునే యాక్షన్ స్టర్న్ అండ్ స్విఫ్ట్గా ఉండటం ద్వారా క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. రెండో విషయానికి వస్తే రంగరాయ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ అండి. అది 10వ తారీఖున కాలేజ్లో కంప్లైంట్ వచ్చింది ఒక ఎనానిమస్ మెయిల్ ద్వారా. వస్తే కాలేజ్లో ఉండే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ కింద ప్రతి ఆర్గనైజేషన్లోనూ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఒకటి ఉంటుందండి. అట్లనే రంగరాయ మెడికల్ కాలేజ్లో కూడా ఉంది. ఈ కమిటీలో అక్కడున్న ఉమెన్ స్టాఫ్, మెన్ స్టాఫ్, అట్లనే ఎన్జిఓస్ కూడా పాత్ర వహిస్తాయి. సో వాళ్ళందరూ కలిసి ఎంక్వైరీ చేసి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఇది జరిగింది, దీనిలో 4 ముద్దాయిలు ఉన్నారు అని కొంతమంది విక్టిమ్ స్టేట్మెంట్ తీసుకొని మాకు కంప్లైంట్ ఇచ్చారు ప్రిన్సిపల్ గారు. ఇచ్చిన తర్వాత వెంటనే 3 సెపరేట్ కంప్లైంట్స్ ఇస్తే 3 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వీటి కింద నిన్ననే ముద్దాయిలు 4 రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ కేసుని పూర్తిగా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ ఎవిడెన్స్తో ఛార్జ్ షీట్ చేసి ఖచ్చితంగా ముద్దాయిలకు శిక్ష పడి ఎగ్జాంపులరీ పనిష్మెంట్ వచ్చేలాగా చూస్తాం. మీ జిల్లా ప్రాంత ప్రత్యేకతలు, ఇక్కడ ప్రజల గురించి తెలియజేస్తారు. గోదావరి జిల్లాలంటే అందరికీ తెలిసిందేనండి. చాలా ప్రేమగా మాట్లాడతారు, అందరూ ఎంతో మర్యాదగా ఉంటారు. కొంత భోజన ప్రియులు ఇక్కడ వాళ్ళు. అట్లనే కోస్టల్ ఏరియా ఉండటం వల్ల ఇక్కడ రకరకాల కొత్త యాక్టివిటీస్, కోస్ట్ బేస్డ్ యాక్టివిటీస్, ఫిషింగ్ కానీ, ఈ పోర్ట్ కానీ, వీటన్నిటి తాలూకు ఉన్నాయి. అట్లనే కాకినాడ జిల్లాకి ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ దగ్గర డిస్ట్రిక్ట్స్లో కన్నా కూడా మా దగ్గర తుని రూరల్ లిమిట్స్లో పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఉన్నాయి. సో దానివల్ల కూడా ఎంప్లాయ్మెంట్ కొంత మల్టీకల్చరల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇవన్నీ ఉండటం వల్ల పోర్ట్ కానీ ఈ ఫార్మా ఇండస్ట్రీ కానీ ఉండటం వల్ల కొంత మల్టీకల్చరల్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంది ఇక్కడ. దట్ షోస్ టాలరెన్స్ ఆఫ్ పీపుల్ ఆల్సో. బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నా కానీ అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారండి. యానం దీనికి బోర్డరే కదండి? అవునండి. అక్కడ ఏదో లిక్కర్ వ్యవహారం అక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా ఆ కేసులు ఏమైనా ఎక్కువ తగులుతూ ఉంటాయి మీకు? పాత రోజుల్లో కొంత ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ లేట్ ఎవరైనా అక్కడికి వెళ్ళి కన్జ్యూమ్ చేసి మళ్ళీ వచ్చేసేయటం తప్ప ట్రాన్స్పోర్ట్లో అంత ఎక్కువ మోతాదులో ట్రాన్స్పోర్ట్ అవుతున్నట్టుగా కేసెస్ అయితే లాస్ట్ 6 monthsలో రిపోర్ట్ కాలేదండి. సివిల్ సర్వీస్ ఎంచుకోవాలనుకునే యువతి యువకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి బిందు మాధవ్ గారు? డెఫినెట్గా సివిల్ సర్వీస్ రాద్దామని కానీ ప్రిపేర్ అవుదామని కానీ ఎవరైనా అనుకుంటే ఇట్ ఈస్ అ వెరీ నోబుల్ ప్రొఫెషన్. చాలా ఎక్స్పోజర్ వస్తుంది ఈ వృత్తి ద్వారా. దీంతో పాటుగా అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ ఎగ్జామ్. ఒక్క రోజులో ఒక ఎగ్జామ్ రాసేసాము దీంతో సెలెక్షన్ అయిపోతుంది అనేలాంటి పరీక్ష కాదు ఇది. ఇట్ ఈస్ ఎ లాంగ్ డ్రాన్ ఎఫర్ట్. ఒక 1.5 year పడుతుంది ఒక అటెంప్ట్ మొత్తం అవ్వడానికి, నోటిఫికేషన్ నుంచి ఫైనల్ రిజల్ట్ దాకా. సో దీనికి చాలా పేషెన్స్ కావాలి, ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వాలి. అట్లనే సిలబస్ ఎంత వాస్ట్ అనే దానికన్నా మనం ఏమేమి ప్రిపేర్ అవుతున్నామో దానిలో కొంత పర్ఫెక్షన్ అండ్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కనుక ఏం చేస్తే సెలెక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. అట్లనే ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంత అన్సర్టినిటీ కూడా ఉంటుంది. మనం నేషనల్ లెవెల్ క్యారెక్టర్ ఉన్న ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎక్కడున్నాము ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్లో అనేది కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు. సో అందుకోసమే ఇన్ని అటెంప్ట్స్ ఇచ్చింది సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో. మల్టిపుల్ అటెంప్ట్స్కి ఛాన్స్ ఇచ్చింది. ఎందుకనంటే మనకు కాంపిటీషన్ అర్థం కాక కానీ లేదా కొంత హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే కానీ టైం పట్టినా కానీ ఆల్ ఇండియా క్యారెక్టర్ ఉండేలాగా రకరకాల బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు సెలెక్ట్ అవ్వాలి అని అవకాశం ఇచ్చారు. సో అది దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే ఎవ్రీబడీ కెన్ గెట్ ఇన్ టు ఇట్.
ఇప్పుడు నేను ఒక యావరేజ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను సెలెక్ట్ అయ్యాను. అట్లనే చాలామంది చాలా ప్రీమియర్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చి సెలెక్ట్ అవుతారు. సో దిస్ ఎగ్జామ్ గివ్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ రూరల్, అర్బన్ పీపుల్. ముందు నుంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ బాగున్న వాళ్ళు, కొంత యావరేజ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అందరూ రాయొచ్చు ఎగ్జామ్, ప్రొవైడెడ్ కొంత పర్సివరెన్స్. మొట్టమొదటి రోజున మనకి ఎట్లాంటి ప్యాషన్ అండ్ జీల్ ఉందో ఈ ఎగ్జామ్ రావాలి అని, సెలెక్ట్ అయ్యే రోజు దాకా ఆ ప్యాషన్ అండ్ జీల్ కనుక కంటిన్యూ చేస్తే ఎవరైనా సెలెక్ట్ అవ్వచ్చు. అండ్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఇట్ ఈస్ అ వెరీ నోబుల్ ప్రొఫెషన్. దేర్ ఆర్ ఫ్యూ మూమెంట్స్ ఇన్ జాబ్ ఇట్ విల్ మేక్ ఇట్ ఫీల్ వర్త్ వైల్. ప్రతిరోజు అట్లాంటి ఇన్సిడెంట్స్ రాకపోయినా కూడా సమాజంలో మనం కొంత మార్పు తీసుకురావడానికి కానీ, ఎవరికైనా హెల్ప్ చేయడానికి కానీ చాలా వాస్ట్ ఆపర్చునిటీస్ ఉన్న జాబ్ ఇది. సో ఖచ్చితంగా యూ విల్ ఫీల్ ఫుల్ఫిల్డ్ అండ్ సాటిస్ఫైడ్ ఇట్లాంటి ప్రొఫెషన్లో. సో ఎనీబడీ హూ ఈజ్ అటెంప్టింగ్ మస్ట్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. మీరు ఏరి కోరి ప్రేమించిన ఆ యూనిఫామ్ మీ ఒంటి మీదకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీకు అత్యంత తృప్తినిచ్చిన అంశం ఏంటి? డెఫినెట్లీ ఎప్పుడైతే ఈ నా మీద వచ్చిన ఎలిగేషన్స్ అంతా డ్రాప్ అయిపోయి, వెన్ ఐ వాజ్ క్లియర్డ్ ఆఫ్ ఇట్, ఇట్ ఫెల్ట్ లైక్ మనం మంచి చేస్తే మనం ఏమి తప్పు చేయనప్పుడు సిస్టమ్ విల్ హెల్ప్ అస్ అవుట్ అని. అట్లనే 3-4 ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరిగినప్పుడు. వెంటనే మేము రెస్పాండ్ అయ్యి అక్కడ ఎవరైతే ఇబ్బంది పెట్టిన వాళ్ళు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని పికప్ చేసినప్పుడు థ్యాంక్ యూ సార్ మా లైఫ్ కాపాడారు అని చెప్పినప్పుడు కానీ, అట్లనే చిన్న చిన్న క్రైమ్ ఉంటాయండి. ఇట్ మే నాట్ లుక్ వెరీ బిగ్ అండ్ ఇమెన్స్, బట్ దానిలో కూడా ఒక ప్రాపర్టీ రికవరీ కానీ లేదా సైబర్ ఫ్రాడ్లో డబ్బులు వెనక్కి ఇచ్చినప్పుడు కానీ వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందం చూస్తుంటే ఇట్ విల్ ఆల్ ఫీల్ వెరీ నైస్. దాంతోపాటుగా మేము చేర్వా అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఇక్కడ కాకినాడ డిస్ట్రిక్ట్లో. చేర్వా అంటే ప్రజలు పోలీస్ కొంచెం దగ్గరికి రావాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దీనిలో ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, ఒకసారి టీచర్లు, ఒకసారి డాక్టర్లు, ఒకసారి లాయర్లు, ఒకసారి ఆటో డ్రైవర్లు, ఒకసారి లారీ యూనియన్ వాళ్ళు, ఇట్లా రకరకాల వాళ్ళని నేను ఆఫీస్కి పిలుస్తాను. వాళ్ళ రిప్రజెంటేటివ్ శాంపుల్ని ఒక 100 మంది వస్తారు. వచ్చి కూర్చొని వాళ్ళు పోలీస్ నుంచి ఏం ఆశిస్తున్నారు, వాళ్ళు ఆశించింది జరుగుతుందా జరగట్లేదా, జరగకపోతే ఎక్కడ గ్యాప్ ఉంది, ఇది మాట్లాడటం కోసం పిలుస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ఆ పిలిచినప్పుడు ఒక్కొక్కళ్ళు సార్ ఈ 6 నెలల్లో కొంత రిసెప్షన్ దగ్గర పరిస్థితి మారిందండి, మర్యాదగా పిలిచి కూర్చోబెడుతున్నారండి, మీరు జాయిన్ అయిన రోజున చెప్పారు ప్రెస్లో, ఆ చెప్పింది ఇప్పుడు జరిగిందండి అంటే ఇట్ ఫీల్స్ వెరీ నైస్. సో ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు జరిగినప్పుడు ప్రజలు నోటీస్ చేసి ఇప్పుడు బాగుంది పరిస్థితి, మునుపటి మీద మెరుగుపడుతుంది, పోలీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు అంటే ఇట్ విల్ ఫీల్ లైక్ సక్సెస్ ఆఫ్ మై టీమ్. ఎవరైతే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఉన్నారో ఎవ్రీబడి ఈజ్ మై టీమ్. సో మేమందరం బాగా పనిచేసాము, మా కష్టం ఇట్ ఈస్ టర్నింగ్ అవుట్ ఇన్ టు అవుట్కమ్ అండ్ పబ్లిక్ ఆర్ నోటీసింగ్ ఇట్. దట్ ఈస్ వాట్ ఫీల్స్ వెరీ నైస్. ఇది యువ ఐపీఎస్ అధికారి కాకినాడ జిల్లా ఎస్పీ గారి మనోగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ బిందు మాధవ్ గారు. థ్యాంక్ యూ.